ప్రత్యూష మృతికి సిద్ధార్థ్ రెడ్డే కారణమా? తెలుగు తమిళ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష కేసులో 24 ఏండ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రత్యూషది ఆత్మహత్యకు పురిగొల్పున కేసుగానే భావిస్తున్నామని సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు ప్రకటించింది. చూడండి ఎంత దురదృష్టకరం. ఆమెని హత్యని అప్పటి పత్రికలు మీరు ఒక్కసారి 2002లోకి వెళ్ళి చూస్తే దారుణంగా ఉంటుంది పరిస్థితులు అవన్నీ కూడా. అంటే ఆమె పోస్ట్ మార్టంలో కూడా ఆమె శరీరం మీద వీర్య కణాలు అవి దొరికాయని అప్పట్లో చాలా ఇదైపోయింది. అంటే ఇప్పటికీ తెలియదు. అంటే ఇప్పుడు చూసారా, వకీల్ సాబ్ సినిమా వచ్చింది, అట్లాంటిది సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి దాని మీద. నిర్భయ లాంటి ఘటనలు జరిగాయి. బట్ ధృవతార నింగికి ఎగేసిందని చెప్పాలి. 20 ఏండ్లకు నటి ప్రత్యూష కేసులో తీర్పు ఆమెది హత్య కాదు ఆత్మహత్యనే అంట. 4 వారాల్లో దోషి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం. మాకు పూర్తిగా న్యాయం జరగలేదు. ప్రత్యూష తల్లి సరోజినీదేవి ఆవేదన.